ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరమణాశ్రమ లేఖలు సూరి నాగమ్మ గారు రచించినటువంటి 38వ లేఖ ఆత్మస్వరూపం చిరంజీవుడు. ఫిబ్రవరి 21వ తేదీ 1946వ సంవత్సరంలో ఈ లేఖ రాశారు. మొన్న ఎడవల్లి రామశాస్త్రి గారు వచ్చారు ఇక్కడికి. వారు భగవాన్లా అడిగారు, స్వామి, పరమమైన ఆత్మస్వరూపము కోటి సూర్య ప్రభాభాసితమంటారే, నిజమేనా? అవునండి, కోటి సూర్య సమాకాంతి కలదేననుకోండి. ఎలా నిర్ణయిస్తారు? కళ్ళతో ఒక్క సూర్యుడినే చూడలేమే, కోటి సూర్యులను ఎలా చూడగలం? ఆ కన్ను వేరండి. ఆ కంటితో చూడగలిగినప్పుడు ఆ పరాత్పరమైన ఆత్మస్వరూపానికి ఏ పేరైనా పెట్టుకోండి. కోటి సూర్యుల్లో కోటి చంద్రుల్లో ఏదో ఒకటి అన్నారు భగవాన్. అలాగే ఆ మధ్య ఒకరు అశ్వత్థామ, విభీషణుడు మొదలైన వారంతా చిరంజీవులని, వారిప్పటికీ ఎక్కడో ఉన్నారని అంటారే, నిజమేనా? అంటే ఆహా, నిజమే. చిరంజీవులంటే ఏమని మీ తాత్పర్యం? ఎప్పుడు చెడని స్థితి, ఏదో అది తెలుసుకున్నవారు అని అర్థం. తమ నిజస్థితి తెలుసుకున్న వారికి మరణమేది, జననమేది? వారు చిరంజీవులై ఎప్పుడూ ఎక్కడా ఉంటారు. మనం ఇప్పుడు వారిని గురించి మాట్లాడుతున్నాము కనుక వారు ఇక్కడ ఉన్నట్లే కదా. అలాగే ఎప్పుడు ఎవరు ఎక్కడ తలుచుకుంటే అక్కడే ఉంటారు. వారు కీర్తికాయులు. చిరంజీవితం అంటే భౌతికమైన ఈ జడ శరీరానిక? దీన్ని వారు లక్షింపరు. బొమ్మరిల్లులాగా బ్రహ్మకల్పాలే తారుమారవుతుంటే ఆ కల్పాలలోని కల్పిత చిత్రాలకు స్థిరత్వం కల్పించటం పొసగుతుందా అన్నారు భగవాన్. ఇది 38వ లేఖ ఆత్మస్వరూపం చిరంజీవుడు.